నువ్వు ఎంత పాపం చేసినా, ఎంతలాగా నిన్ను గాయపరిచినా, ఎంతలాగా నిన్ను ఏడిపించినా, నిన్ను విసిగించినా సరే నువ్వు ఎలా మమ్మల్ని ప్రేమించగలిగావు? నిన్ను మరణానికి అప్పగించిన వ్యక్తుల్ని కూడా నువ్వు ఎలా స్వస్థపరచగలిగావు? నువ్వు ఎలా క్షమించగలిగావు? యూదా ఇస్కరియోతుని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతలాగా ప్రేమించారో చూడండి. సిలువ మరణానికి అప్పగించడానికి అనేక మంది సైనికుల్ని, అధికారులను తీసుకొచ్చినప్పుడు ప్రభువారు అతనితో ఒక మాట అంటారు, ప్రియుడా, నువ్వు ముద్దు పెట్టి నన్ను అప్పగించాలనుకుంటున్నావా అని అంటారు. ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాట. యూదా ఇస్కరియోతు ఆయనను అప్పగిస్తాడు అని తెలిసినా సరే ఆయన ఎంతగా ప్రేమించాడో చూడండి. కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిని అలా చూడలేదు. ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ గుణం చూడలేదు. ఆయన తప్పు చేశాడు, కానీ తిరిగి వచ్చి మరలా క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు క్షమిస్తారు అన్న విషయాన్ని మర్చిపోయాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు. కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని చూడలేకపోయాడు. ఆయన క్షమిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోయి తనను తానే నరకాగ్నికి అప్పగించుకున్నాడు. నేను చనిపోవాలి, ఈ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని నేను అప్పగించి నేను ఎంతో పాపం చేశాను కాబట్టి నా పాపం నాకు ఇక క్షమాపణ లేదు అని అనుకుని ఉరి పెట్టుకుని చనిపోయాడట. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు అపవాది అనేకులను ఈ విధంగానే మోసం చేస్తుంది. నీ పాపములకు ఇక క్షమాపణ లేదు, నీ దోషములకు ఇక మరణమే అర్హత, మరణానికి నువ్వు అర్హుడివి, మరణానికి నువ్వు పాత్రురాలివి, మరణిస్తేనే నీ యొక్క పాపములకు విముక్తి దొరుకుతుంది, ఇక నువ్వు చనిపో, నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అనేకులను ఈరోజు అపవాది భ్రమ పెట్టేస్తుందండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించింది ఎందుకంటే నా పాపములకు క్షమాపణ ఇవ్వడానికే, నీ పాపములను క్షమించి నిన్ను నిత్య జీవంలోనికి నడిపించడానికే ఆయన మరణాన్ని తిరిగి జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. హల్లెలూయా.